సో పైలోనడల్ సైనస్ అంటే ఏంటి అంటే నడుము దగ్గర అంటే 2 బటక్స్‌కి మధ్యన ఉండే ప్లేస్‌లో ఉన్న హెయిర్ వలన ఈ పైలోనడల్ సైనస్ వస్తుంది. అందులో చాలామంది ఏమనుకుంటారంటే అదొక సిస్టు, అదొక గ్లాండు, లేకపోతే అదొక స్వెల్లింగు, లేకుంటే ఒక బాయిలు, షెగ్గడ్డలు ఇట్లాంటివి అనుకుంటుంటారు. బట్ అది పైలోనడల్ సైనస్. ఎప్పుడైతే నడుము కింది భాగంలో 2 బటక్స్‌కి మధ్యన గనక చిన్న గుల్ల లాంటిది అయిపోయి, లేకుంటే చిన్న స్వెల్లింగ్ లాంటిది వచ్చి, ఆ స్వెల్లింగ్ ఉబ్బిపోయి మెల్లగా చీముగడ్డలాగా ఫామ్ అయిపోయి, అది పగిలిపోయి చీము రక్తం రావడం ఇవన్నీ పైలోనడల్ యొక్క సింప్టమ్స్ అన్నట్టు. దీనివల్ల పడుకోవడానికి రాదు, కూర్చోడానికి రాదు. అక్కడి నుంచి చీము గారడం వల్ల ఎంబారసింగ్‌గా ఉంటుంది. అంతేకాకుండా ఒక రకమైన ఫౌల్ స్మెల్ వస్తుంది, వాసన వస్తుంది. ఇది ఒక పట్టణం మానదు. అది అలాగే ఉండిపోతుంది అన్నట్టు. దీన్నే పైలోనడల్ సైనస్ అంటాం. ఈ పైలోనడల్ సైనస్ ఏమవుతుంది అంటే ఈ హెయిర్ ఉంటుంది కదా మనకు, ఈ కింద హెయిర్‌కి మనకు చిన్న చిన్న సెల్స్ అనేవి ఉంటాయి. దీన్నే హెయిర్ ఫాలికల్స్ అంటుంటాం అన్నట్టు. ఈ హెయిర్ ఫాలికల్ నుంచే మనకు హెయిర్ అనేది గ్రోత్ అవుతూ ఉంటుంది. బట్ ఈ గ్రోత్ అయిన హెయిర్ మనం ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కావచ్చు, లేకుంటే జంపింగ్ చేయడం వల్ల, లేకుంటే ట్రావెల్ చేయడం వల్ల కావచ్చు. అందుకే జీపర్స్ డిసీజ్ అంటూ ఉంటాం. జీప్‌లో ఎక్కువ ట్రావెల్ చేసిన వాళ్ళు జంపింగ్ చేయడం వల్ల ఆ ఏరియాలో ఫ్రిక్షన్‌కి గురైపోయి ఈ హెయిర్ ఏదైతే షార్ప్ ఎండ్ ఉందో ఆ షార్ప్ ఎండ్ ఇక్కడ చర్మానికి కుచ్చుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇట్లా కుచ్చుకోవడం వల్ల ఇది లోపల పెరగడం స్టార్ట్ అవుతుంది. హెయిర్ బయటికి పెరగకుండా లోపల పెరగడం స్టార్ట్ అవుతుంది. ఎక్కడైతే కుచ్చుకున్నదో అక్కడ నుంచి ఎంట్రీ పాయింట్ అంటాం దాన్ని. ఆ ఎంట్రీ పాయింట్ నుంచి బ్యాక్టీరియా, సెకండరీ బ్యాక్టీరియాస్ అన్ని ఇన్వాల్వ్ కావడం వల్ల ఆ ఏరియాలంతా చీముగడ్డలు, ఈ ఏరియా అంతా చీముగడ్డలు ఫామ్ అవుతూ ఉంటాయి. ఈ చీమగడ్డలు ఫామ్ అయ్యి పగిలిపోయి చీమంతా బయటకు వచ్చేసిన తర్వాత ఈ ట్రాక్ట్ ఏదైతే ఉందో ఈ సైనస్ ట్రాక్ట్ ఇది అలాగే ఉండిపోతూ ఉంటుంది. సో ఉండిపోయి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ బ్యాక్టీరియా ఎంటర్ అయిపోవడము, మళ్ళీ ఇక్కడ చీమగడ్డ ఫామ్ అయిపోవడము, మళ్ళీ పగిలిపోవడం ఇట్లాంటివన్నీ చూస్తాం.